కుమారుడుగా పెరిగిందండి. తండ్రి ఇష్టంగా పెంచుకుంటున్నాడండి ఆ యోసేపుని. కానీ ఒక్క క్షణాన యోసేపు ఏం స్టార్ట్ అయిపోయింది తెలుసా? కష్టాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఒక్కోసారి మన జీవితంలో కూడా అంత మంచిగా ఉందని అనుకున్న టైంలో ఏదో కష్టం వచ్చి పడుతుంది. అన్ని సెట్ అయిపోయినా అని చెప్పేసి అనుకోగానే ఇంకొక బాధ వచ్చి పడుతుంది. అనుకోకుండా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అనుకోకుండా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అనుకోకుండా రోగాలు వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్ళి చిన్న జలవేగం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్ తీసుకుంటే ఏమొస్తుంది తెలుసా? అమ్మా నీకు కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందంట. హాస్పిటల్కి వెళ్ళి రక్తం ఇవ్వగానే తెల్లని తర్వాత అమ్మా నీకు షుగర్ పెరిగిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఒకటి మరి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే తర్వాత రిపోర్ట్ చూసి ఒకసారి అనుకోకుండా మనకి ఏమైందో తెలుసా? సమస్యలు ఎదురవుతా ఉంటాయి. అది నిన్నటిదాకా మంచుకున్నామే, అది నిన్నటిదాకా సంతోషంగా ఉన్నామే, ఇప్పటి నుంచి ఏమైందో నాయన ఈ మొహం పోసిపోయింది, ఇప్పటి నుంచి ఏమైంది నాయన ఇలా కష్టాలు ఇన్ని బాధలు స్టార్ట్ అయినాయి. అనుకోకుండా ఒకసారి మనకు సమస్యలు ఎదురవుతా ఉంటాయి బిడ్డ. హల్లెలూయా. యోసేపు జీవితంలో కూడా అనుకోకుండా సమస్యలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. యోసేపు చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీరిని చంపేద్దామా? కానీ వాళ్ళు అనుకున్నట్టుగా చంపేయకుండా ఏం చేశారు తెలుసా? ఒక పాడుబడ్డ బావి ఉన్నది అక్కడ, నీళ్లు లేని బావి ఉంది అక్కడ, కటిక చీకటి. ఆ బావి అంతా కూడా కటిక చీకటి, పాములు, తేళ్లు, కప్పలు, రకరకాల జంతువులు, విషపూరితమైన జంతువులు నివసించే ప్రాంతం అది. ఆ పాడుబడ్డ బావిలా తమ్మని బలవంతంగా లేపి కాలువడు చెయ్యొకడు పెట్టి బలవంతంగా లేపి ఆ బావిలో పడైపోతా ఉంటే వాడి ఆ యొక్క యోసేపు ఏడుస్తా ఉన్నట్టు, అన్నయ్యలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు? నేనేం తప్పు చేశాను అన్నయ్యలు? నన్ను మరి బావిలో వేస్తున్నారు, ఏమైంది అన్నయ్యలు అని చెప్పేసి ఎంత కొట్టుకున్నా కూడా అంత మందిలో ఒక్కని కూడా జాలి వస్తలేదంట. హల్లెలూయా. చెంప దెబ్బ తినని యోసేపు, ఒక్క దెబ్బ తినని యోసేపు ఏమైపోయింది ఇప్పుడు కదా? కటిక చీకటిలో బావిలో, పాడుబడ్డ బావిలో అన్నయ్యలందరూ కూడా తన్ను మన పడేసింది. భయంకరమైన బావి అది. ఊహించుకోండి ఒకసారి ఎట్లుంటుందో. అది కొంచెం కటిపు ఊహించుకోండి ఎట్లుంటుందో ఒకసారి. భయంకరమైన బావి అది, కటిక చీకటి, పాములు అంటే నార్మల్ పాములు కాదండి, విషపూరితమైన పాములు. ఒక్క నిమిషం మనల్ని తలుపులు మూసేసి గట్టిగా తాళం వేసి బయటకు వస్తే ఎట్లుంటుంది మన యొక్క పొజిషన్? అర్థం చేసుకోండి ఒకసారి. ఉండగలుగుతామా మనం? 5 నిమిషాలు అనేసరి 10 నిమిషాలు ఉండగలుగుతామా? భయంకరం. మొన్న రీసెంట్ గా మా దాన్ని ఏం చేసి మా జ్యోతిని ఆ బాత్రూమ్ లో షీట్ పెట్టేసి బయటకు వచ్చింది. ఆనే ఉంది, షీట్ పెట్టి బయట వచ్చి ఆయన స్నానం చేసుకుంటుంది. ఈ పిల్ల ఏం చేసి షీట్ పెట్టేసి పెట్టినైతే పెట్టిందిగా తీరికి వస్తలేదు. ఎండాకాలం ఎట్లుంటుంది? 1-2 గంటలు కూడా ప్రయాసం పడ్డారు. అరుస్తా ఉంది కానీ బయట మాత్రం ఎవరికి వినిపిస్తలేదు. అందరి కిందనే ఉన్నాం, మొత్తుకుంటా ఉంది కానీ నేను వచ్చి ధర్మం డోర్ తీస్తే దమ్మడుతుంది కదా. ఫోన్ లేకుండా ఏం లేదు బాత్రూంలో. చూడండి ఎంత కష్టమో, ఎంత బాధ. మరి యోసేపు తీసుకొని ఆ గాలి కూడా ఆడని ఆ బావిలో వేసేస్తే రాత్రంతా కూడా యోసేపు కదా ఆ బావిలోని అరుస్తా ఉన్నాడంట. దేవుని కృప ఏదో తెలుసా? ఒక్క విషపూరితమైన పాము కానీ తేలు కానీ యోసేపును టచ్ చేయలేదండి. హల్లెలూయా కదా. అరుస్తా ఉన్నాడు, అన్నయ్యలు అని చెప్పేసి. ఏం స్టార్ట్ అయింది యోసేపుకు అనుకోకుండా? చెప్పాలి, సమస్యలు స్టార్ట్ అయిపోయాయి. అరే గడిచిన రాత్రి తన తండ్రి దగ్గర కూర్చొని ఇద్దరు గోరుముద్దలు పెట్టుకొని తిన్న యోసేపు, కొత్త బట్టలు ధరించినటువంటి యోసేపు, సంతోషంగా ఉన్నటువంటి యోసేపు, ఆనందంగా ఉన్నటువంటి యోసేపు జీవితంలో సడన్ గా ఏమి స్టార్ట్ అయింది? కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. హల్లెలూయా. ఈ రోజు జీవితంలో యోసేపు లాగా మారిందా?
తెల్లారిందండి. తెల్లారిన తర్వాత ఏమైందో తెలుసా కదా? సైనికులు వస్తున్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు వస్తున్నారు. అప్పుడు ఏం వ్యాపారం చేసేవాళ్ళు తెలుసా? ఎక్కువ మట్టుకు మనుషులను అమ్మేవాళ్ళు, జంతువులుగా మనుషులను అమ్మేవాళ్ళు, ఒక పశువు మాదిరిగా మనుషులు అమ్మేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, అమ్మేవాళ్ళు. బిజినెస్ అది, మనుషుల బిజినెస్. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం కదా, కోళ్ళ బిజినెస్, మేకల బిజినెస్, ఆవుల బిజినెస్, రకరకాల బిజినెస్. అప్పుడు ఏ బిజినెస్ లో ఎవరైనా ఒక మనిషిని కొనుక్కోవాలి, వారికి మంచిగా మేత వేయాలి, గట్టిగా వేయాలి, మహారాజు దగ్గర బానిసగా అమ్మేసేయాలి. ఆ వ్యాపారవేత్తలు ఆ టైంలో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అందరికి ఒక ఆలోచన వచ్చింది. ఏదో తెలుసా? మీరు ఎందుకు చెప్తాము, వీరిని ఏం చేద్దామంటే ఆ వ్యాపారవేత్తలకు అమ్మేద్దాము, బానిసగా అమ్మేద్దామని చెప్పేసి కదా. డబ్బులు అప్పుడు నాణ్యాలకి, వెండి నాణ్యాలకి యోసేపుని బలవంతంగా అమ్మేసేదండి. కొట్టుకుంటా ఉన్నాడు యోసేపు, ఏడుస్తా ఉన్నాడు యోసేపు. అన్నయ్య, నేను లేకపోతే తండ్రి బతకలేడు అన్నయ్య, నా మొహం చూడకపోతే నాన్న ఏడుస్తా ఉంటాడు అన్నయ్య, నా మొహం చూడకపోతే నాన్న పేరు తరుక్కుపోతాయి అన్నయ్య, నన్ను అమ్మకండి అన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, మొట్టుకుంటా ఉంటే, కొట్టుకుంటా ఉంటే ఈ మిగతా అన్నదమ్ములు పక్క నవ్వుకుంటూ ఏం చేసారు తెలుసా? యోసేపుని ఐగుప్తు ప్రాంతానికి బానిసగా అమ్మేసేదండి. హల్లెలూయా! బానిసగా అమ్మేశారు. గమనించండి యోసేపు జీవితం ఒకసారి మీరు. నువ్వే యోసేపు అనుకో కొద్దిసేపు, తప్పేం లేదు కదా. నువ్వే యోసేపు అనుకో కొద్దిసేపు, నీ జీవితమే యోసేపు లాగా ఉందనుకో. ఇప్పటి వరకు సంతోషంగా ఇప్పటివరకు ఎదుగుతున్నావు అనుకో. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నాకు ఏ కష్టాలు లేవు కదా అనిపిస్తూ ఉంటాయి. నేను సంతోషంగా ఉన్నా అనిపిస్తూ ఉంటుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా అనిపిస్తూ ఉంటుంది, నేను ఆనందంగా ఉన్నా అనిపిస్తూ ఉంటుంది. అన్ని మంచిగా ఉన్న టైంలా అనుకోకుండా సడన్ గా అపవాది నాడు ఒక బాణాన్ని వేసేస్తూ ఉంటాడు. అపవాది నాడు ఒక బాణాన్ని వేసేస్తూ ఉంటాడు. ఏదో ఒక రోగము, ఏదో ఒక అప్పు, ఏదో ఒక కష్టము, ఏదో ఒక ఇరుకులు. సడన్ గా పోలీసులు వస్తూ ఉంటారు. ఏమైంది నాయన? సడన్ గా పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేయాలరా. సడన్ గా కొన్ని కుటుంబాలు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సడన్ గా ఎన్నో మంది, ఎన్నో కుటుంబాల్లో కదా, ఎంతో మంది దుఃఖిస్తారు, ఎంతో మంది ఏడుస్తారు. సడన్ గా జరిగిన సంఘటనల గురించి యోసేపు జీవితంలో కూడా సడన్ గా జరిగిపోయిందండి, అనుకోకుండా జరిగిపోయిందండి కదా. బావిలో ఉన్నటువంటి యోసేపు కాస్త ఎక్కడికి వెళ్ళి తెలుసా? ఐగుప్తు ప్రాంతానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఒక విషయం చెప్పాలా, యోసేపు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా! నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి అదే దేవుణ్ణి యోసేపు కూడా ఆరాధిస్తా ఉన్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇన్ని బాధలు వచ్చినప్పుడు యోసేపు అనుకోవాలి ఏంటో తెలుసా? ఏమనుకోవాలి? ఓ నా యాకోబు దేవుడా, నా తండ్రి దేవుడా, నా తండ్రి దేవుడా, నేను కూడా నిన్నే ఆరాధిస్తున్నాను కదా, నాకెందుకయ్యా ఈ కష్టాలు అనుకోవాలా వద్దా? నాకెందుకయ్యా ఈ బాధలు? నా తండ్రి ఏమైపోయాడో కదా, నేను లేక నా తండ్రి చచ్చిపోయాడో బతుకున్నాడో. ఖచ్చితంగా ఎవరైనా సరే ఆ యొక్క విషయం తెలిసిన తర్వాత ఏ తండ్రి సరే బతుకుంటాడా? గుండె బలి చచ్చిపోతాడు. ఇష్టమైన పిల్లలు కంటికి కనిపించకపోతే ఏమైనా అయిందా? సడన్ ఒకసారి ఫోన్ చేసామా, ఇగో ఇక్కడ మీ అబ్బాయి అంట యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఎట్లుంటది? యాక్సిడెంట్ అయి కాలిపోయింది అని న్యూస్ వింటే మనకి ఎట్లా అనిపిస్తుంది? కుప్ప కూలిపోతాము అనుకోకుండా, కుప్ప కూలిపోతాము కూర్చున్నదాన్ని.